నమస్కారం. లక్ష్మీదేవి అనగానే ఆ, మనకు వెంటనే సంపద, బంగారం, డబ్బు ఇదే గుర్తొస్తోంది గదా. అవును, చాలా సహజం అది. తామరపువ్వు మీద కూర్చుని బంగారు నాణేలిచ్చే దేవతగానే మనం ఊహించుకుంటాం. నిజమే. కానీ ఈరోజు మనం ఈ ఆలోచనకు కొంచెం ఆవర చూడబోతున్నాం. అవును, మనకు లక్ష్మీ కేవలం ధనదేవత కాదు, ఎవ్వరూ మాట్లాడని దిగ్భ్రాంతికరమైన నిజం అని ఒక విశ్లేషణ దొరికింది. దాని ఆధారంగా మాట్లాడుకుందాం. అంటే లక్ష్మీదేవి కేవలం డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యం, శక్తి, సంతానం, విజయం ఇలా ఎన్నో విషయాలకు ఆమె ప్రతీక అని అర్థం చేసుకోవడమా? సరిగ్గా అదే. ఆమె అసలు స్వరూపమేంటి, భౌతిక సంపదకు మించి ఆమె ప్రాముఖ్యత ఏంటి, దీన్ని కొంచెం లోతుగా చూద్దామన్నమాట. మరి మనం ఆమెను సరిగా ఆరాధిస్తున్నామా? ఊరికే డబ్బు కోసమే ఆమె పేరు వాడుతున్నామా? ఇది కూడా ఆలోచించాలి. సరే, మొదలు పెడదాం. దీపావళి వస్తే చాలు అందరూ లక్ష్మీపూజ చేస్తారు, ఆర్థికంగా బాగుండాలని. కాని అసలు విషయం వేరే అంటున్నారు. నిజమేనండి. పాత గ్రంథాలు చూస్తే ఆమె అన్ని రకాల సమృద్ధులకు అధిదేవత. లక్ష్మీ అనే పదమే లక్ష్య నుంచి వచ్చింది సంస్కృతంలో. లక్ష్యమా అంటే గోల్ లేదా ఉద్దేశమా? అవును, అంటే లక్ష్మీ అంటే కేవలం డబ్బు కూడబెట్టటం కాదు, ఒక అర్థవంతమైన, ఒక బ్యాలెన్స్డ్ జీవితాన్ని సాధించటమన్మాట. కానీ ఇప్పుడేమైందంటే అంతా డబ్బే చూస్తున్నారు. అంతే. కేవలం డబ్బుకు దేవతగా చూడటం వల్ల ఆమెకున్న ఆ లోతైన అర్థం అది మరుగున పడిపోతుంది. ఇక్కడే అనుకుంటా ఆ అష్టలక్ష్ముల గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామందికి తెలీదేమో ఆమెకు 8 రూపాలున్నాయని. అవును, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చూడండి, అష్టలక్ష్ములు అంటే 8 రూపాలు. ఆదిలక్ష్మి అంటే మూలశక్తి. ఆ ధనలక్ష్మి మనందరికీ తెలిసిన సంపద. ధైర్యలక్ష్మి అంటే ధైర్యం. గజలక్ష్మి అధికారం, గౌరవం. సంతానలక్ష్మి కుటుంబం, పిల్లలు. విజయలక్ష్మి గెలుపు. విద్యాలక్ష్మి జ్ఞానం. చివరిగా ఐశ్వర్యలక్ష్మి అంటే సంపూర్ణ శ్రేయస్సు. అబ్బా, అంటే ఇవన్నీ కలిస్తేనే నిజమైన ఐశ్వర్యం అన్నమాట. డబ్బు అందులో ఒక భాగం, అంతేనా? కరెక్ట్. కేవలం ధనం మీదే దృష్టిపెట్టి విద్యాలక్ష్మిని, జ్ఞానాన్నిగాని, ధైర్యలక్ష్మిని, ధైర్యాన్నిగాని పట్టించుకోకపోతే అప్పుడు బ్యాలెన్స్ పోతుంది. అందుకేనేమో కొందరు బాగా డబ్బున్నా సరే ఏదో వెలితిగా ఫీలవుతారు. ఇంకొందరు ఉన్నట్టుండి అన్నీ పోగొట్టుకుంటారు కూడా. లక్ష్మీ చెంచల అంటారు కదా, బహుశా అందుకేనా? ఖచ్చితంగా. ఆమెను చెంచల అనడానికి కారణం అదే. అంటే ఎక్కడైతే కేవలం సంపద మీదే విపరీతమైన ఆశ, దురాశ ఉంటాయో అక్కడామె నిలువదు. మరి ఎక్కడుంటుంది? ధర్మాన్ని, సమతుల్యతను పాటించేవారిని ఆమె అనుగ్రహిస్తుంది. జ్ఞానం, నైతికత, ఉదారత లేకుండా ఊరికే డబ్బు వెంట పడితే లక్ష్మి ఎక్కువ కాలం ఉండదు. అంటే దానం, దయ, జ్ఞానం సంపాదించడం ఇవి ముఖ్యం అన్నమాట. అవును, ఇవి పాటిస్తే లక్ష్మి అన్ని రూపాల్లోనూ వస్తుంది. ఇక్కడే నాకు విష్ణువుతో లక్ష్మీదేవికున్న సంబంధం గుర్తొస్తుంది. ఎప్పుడూ మనం లక్ష్మీనారాయణులు అనే గదా పూజిస్తాం, విడివిడిగా కాకుండా. ఎందుకలా? అది చాలా మంచి ప్రశ్న. చూడండి, విష్ణువు దేనికి ప్రతీక? సమతుల్యత, ధర్మం, సంరక్షణ. లక్ష్మి సంపద ఇస్తుంది. నిజమే. కాని ఆ విష్ణువుతో ఉండే ఆ జ్ఞానం, ఆ విచక్షణ, ఆ బ్యాలెన్స్ లేకపోతే ఆ సంపద అదుపు తప్పుతుంది. అంటే అది ప్రమాదకరంగా మారుతుందా? మారొచ్చు. విష్ణువు తోడులేని లక్ష్మి వల్ల అహంకారం పెరగచ్చు, అవినీతి రావచ్చు. చివరికి అది పతనానికి దారితీయచ్చు. అందుకే విష్ణువు, లక్ష్మి కలిసి ఉంటేనే అది స్థిరమైన, ధర్మబద్ధమైన శ్రేయస్సవుతుంది. అంటే నీతిగా సంపాదించి దాన్ని మంచిగా వాడుతూ వినయంగా ఉంటే లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుందన్నమాట. సరిగ్గా అంతే. కాని ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో లక్ష్మిని చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తోంది. కేవలం బంగారం, డబ్బు, కొన్ని పూజలకే పరిమితం చేసేశారు. అవును, అది కొంత విచారకరమైన విషయమే. దీపావళికి దీపాలు పెడతాం, బాగానే ఉంది. కాని లక్ష్మి ఇచ్చే అసలైన వెలుగు జ్ఞానమని మర్చిపోతున్నాం. ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటాం, కాని దానికి కావలసిన ధైర్యం, నీతి, జ్ఞానం వాటికోసం ప్రార్థించం. సంవత్సరానికి ఒకసారి పూజ చేసి చేతులు దులుపుకుంటున్నారు చాలామంది. అదే. కాని ఆమె సూచించే విలువలు దానం, నిజాయితీ, సమతుల్యత, కృతజ్ఞత వీటిని రోజూ పాటించడమే అసలైన పూజ కదా. మరి మొత్తంగా చూస్తే లక్ష్మీని నిజంగా మన జీవితంలోకి ఆహ్వానించాలంటే
ఏం చేయాలి అంటారు? కొన్ని సింపుల్ విషయాలే కాని చాలా పవర్ఫుల్. మొదటిది జ్ఞానాన్ని వెతకడం. అంటే నేర్చుకోవడం, స్కిల్స్ పెంచుకోవడం. విద్యాలక్ష్మి. ఓకే. రెండోది ఉదారంగా ఉండటం. మనకున్నది నలుగురితో పంచుకోవడం, సాయం చేయడం. ధన, ఐశ్వర్యలక్ష్మి. ఇది ముఖ్యం. మూడోది భౌతిక ఎదుగుదలకి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి మధ్య ఒక బ్యాలెన్స్ పాటించడం. నాలుగోది ధర్మ మార్గాన్ని వీడకపోవడం. ఎందుకంటే అడ్డదారిలో వచ్చిన డబ్బు నిలవదు. కరెక్ట్. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది స్త్రీలను గౌరవించడం. లక్ష్మి స్త్రీ శక్తికి ప్రతీక. స్త్రీలను అగౌరవపరిస్తే లక్ష్మిని అగౌరవపరిచినట్టే. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు. ఆమె అంటే ఒక సంపూర్ణ విజయం, ఒక సమతుల్యత, జ్ఞానం, ధైర్యం, కుటుంబ శ్రేయస్సు అన్నీ కలిసిన ఒక సమగ్ర స్వరూపం. అక్షరాల. కేవలం డబ్బు కోసమే ఆమెను పూజిస్తే బహుశా కొన్నాళ్ళు డబ్బు వస్తుందేమో, కాని అది శాశ్వతం కాదు, నిజమైన తృప్తిని ఇవ్వదు. కాని ఎవరు ఆమెను అన్ని రూపాల్లో అర్థం చేసుకుని జీవితంలో బ్యాలెన్స్ పాటిస్తారో వాళ్లకు నిజమైన శాశ్వతమైన శ్రేయస్సు, ఆనందం లభిస్తాయన్నమాట. అవును. ముగించే ముందు శ్రోతలందరికీ ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం. కేవలం డబ్బు పరంగా కాకుండా మన జీవితంలో నిజమైన సమృద్ధి అంటే అసలు ఏంటి? ఈ అష్టలక్ష్ములు చెప్పే జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, కుటుంబం, విజయం వీటన్నిటినీ మన జీవిత లక్ష్యాల్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? దీని గురించి కాస్త ఆలోచించండి.